మనదైన భారతీయ సంప్రదాయ వైద్య విజ్ఞానం అందించిన గొప్ప బహుమానం ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదాన్ని, ఈ ప్రాచీన సంప్రదాయ పద్ధతిలో చెప్పిన అంశాల్ని సంపూర్ణంగా జీర్ణించుకున్న ఓ విలక్షణ హెర్బల్ ఉత్పత్తి సంస్థ చకోటి బయో ఆర్గానిక్ ప్రాడక్ట్స్. ఈ సంస్థ చెక్ ఆర్గానిక్స్గా తన బ్రాండ్ను సగర్వంగా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇక్కడ ప్రతిదీ ప్రకృతి నుంచి తీసుకున్నదే, ప్రతిదీ సహజంగా తయారైందే. అందుకే చెక్ ఆర్గానిక్స్ మెల్లిగా అడుగులు వేస్తూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టినా ఈరోజు హైదరాబాద్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దాటి జాతీయ స్థాయికి ఎదిగి ఖండాంతరాలు అధిగమించి 12 దేశాల్లో ఈ సంస్థ ఉత్పత్తులకు వినియోగదారులు, అభిమానులు ఉన్నారంటే అది విశ్వసనీయతకు లభించిన గుర్తింపు, మెరిసి మురిసిన ప్రకృతి ఆత్మీయ పలకరింపు. చకోటి బయో ఆర్గానిక్ ప్రాడక్ట్స్ అసమాన ప్రయాణానికి చుక్కాని, ఇంత అసాధారణ ఎదుగుదలకు పునాది సంస్థ వ్యవస్థాపకులు శ్రీమతి కీర్తి చకోటి, శ్రీ రాజేష్ దంపతులు. గుండె నిండా ఆత్మవిశ్వాసం, ఈ సమాజానికి అత్యుత్తమ బహుమతి ఇవ్వాలన్న తాపత్రయం, మరీ ముఖ్యంగా మహిళలందరికీ అద్భుత సౌందర్య పోషణ అందించాలన్న ఆశయం అన్నీ కలగలిసి పుట్టుకొచ్చిన హెర్బల్ ప్రాడక్ట్ కంపెనీ ఇది. అసలు చెక్ ఆర్గానిక్స్ మొదలైంది ప్రకృతిలోని చాలా శక్తివంతమైన, పుష్కలమైన ఔషధ గుణాలున్న నోని పండుతోనే. తన ఇంట్లో ఆ నోని తీసుకొచ్చిన నమ్మశక్యంగాని ఫలితంతోనే. యాక్చువల్లీ చెక్ ఆర్గానిక్స్ ఫార్మింగ్ అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఎప్పుడు మా లైఫ్లో ఐడియానే లేకుండే. నేను, మా పేరెంట్స్, మా హస్బెండ్, పిల్లలం అందరము ఆఫ్రికా, నైజీరియాలోనే ఉండేవాళ్ళము. ఆల్మోస్ట్ 16 to 18 years అక్కడే ఉన్నాము. అయితే మదర్కి మలేరియా 2006లో వచ్చింది. అక్కడ వాళ్ళు క్యూర్ చేయలేము, బికాజ్ ఆమె మలేరియా బ్రెయిన్కి అటాక్ ఇచ్చి కోమాకి వెళ్ళిపోయారు. సో క్యూర్ చేయలేము అంటే ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వచ్చి మమ్మీని ఇండియాకి తెచ్చాము. సో ఇక్కడ ఒక డాక్టర్ మెడిసిన్స్తో పాటు నోని జ్యూస్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ నోని జ్యూస్ తాగి మమ్మీ 2 monthsలో రికవర్ అయ్యారు. అది అయ్యాక 2 monthsలో నాకు బాబు పుట్టాడు. ఆ బాబు వచ్చేసి డౌన్ సిండ్రోమ్ అండ్ వాడు ఓన్లీ 1.5 kg వెయిట్ తోటే పుట్టాడు. ఒక 4 నెలలు డాక్టర్ల చుట్టూ తిరిగి చాలా ట్రై చేశాము, కానీ వాడి వెయిట్ అనేది గెయినే చేయలేదు. సో అక్కడ ఇంకా మా మమ్మీ, ఇంకా నేను రిస్క్ తీసుకొని వాడికి నోని జ్యూసే పట్టి చూద్దాము, ఎందుకంటే అమ్మకి వర్క్ చేసింది, అనుగ్రహ్ కూడా వర్క్ చేస్తుందేమో అని వాడికి నోని జ్యూస్ పట్టడంతో 1 monthలో వాడు 750 grams ఆఫ్ వెయిట్ గెయిన్ చేశాడు. అక్కడ నుంచి ఇంకా ఈ నోని ఫ్రూట్ని వదిలేదే లేదు అని డిసైడ్ అయిపోయి అక్కడ వీ డిసైడెడ్ దట్ నోని ఫ్రూట్ కల్టివేషన్ స్టార్ట్ చేయాలి అని. నోని ఫలం చూపించిన గొప్ప ఫలితం మొత్తం కీర్తి చకోటి కుటుంబాన్ని తాము అప్పటికే స్థిరపడ్డ ఆఫ్రికా, నైజీరియా నుంచి ఇండియాకు లాక్కొచ్చింది. కీర్తి గారి తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం, స్వయంగా తమ 50 ఎకరాల వ్యవసాయ స్థలంలో నోని పంట చేపట్టి నోని ఆధారిత ప్రాడక్ట్స్ తయారు చేద్దాం అన్న ధైర్యం చెక్ ఆర్గానిక్స్ సంస్థకు ఊపిరిపోశాయి. యాక్చువల్లీ అగ్రికల్చర్ స్టార్ట్ చేశాము, కానీ ఫ్రూట్ మా గురించి కాకుండా అంత తోట కల్టివేట్ చేసినందుకు 5 ఎకరాలు ఫ్రూట్స్ చాలా వస్తాయండి. ఈ నోని ఫ్రూట్ అనేది ఇయర్ మొత్తం వస్తుంది. సో బైబ్యాక్ అని ఏ బ్రాండ్ వాళ్ళు మా మదర్ తాగారో మా సన్కి ఇచ్చాము, అదే వాళ్ళు చెన్నై మ్యానుఫ్యాక్చరర్. సో వాళ్ళతోటి బైబ్యాక్ కాంట్రాక్ట్లో ఈ చెట్లు కల్టివేట్ చేసి వాళ్ళు సపోర్ట్ చేశారు. వచ్చిన హార్వెస్ట్ అంతా, వచ్చిన పండ్లంతా వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళు పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం వాళ్ళ గురించి కాంట్రాక్ట్లో ఉన్నాం కాబట్టి వాళ్ళకే పండ్లు చెందుతాయి. సో ఆ పేమెంట్ టైంలో మాకు రెగ్యులర్గా వచ్చేది కాదు, అది కొంచెం డిస్కరేజింగ్ అయ్యింది. సో ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మా ఫాదర్ అన్నారు, ఒక 1 year మాకు డాడీ అన్నారు, నాకు ఛాన్స్ ఇవ్వు, నేనే జ్యూస్ తయారు చేసి మనం అమ్మడం స్టార్ట్ చేస్తే ఆ తోటను ఉంచుకుందామని. అలా వి స్టార్టెడ్ చెక్ ఆర్గానిక్స్. నోని చెట్లను పొలంలో పండిస్తున్నప్పుడు అక్కడి కలుపు మొక్కల్ని పడేయాల్సి వచ్చేది. కానీ అవి వృధాగా పడేయాల్సిన కలుపు కాదు, ఎన్నో విలువలున్న ఔషధ మొక్కలు. ఆ సంగతి గుర్తించాక సంస్థ వాటికి ప్రయోజనాన్ని చేకూర్చింది. అంతేకాదు
పొలంలో పండే ఔషధ విలువలున్న ప్రతి మొక్క, కాయ, పండు చకుటి బయో ఆర్గానిక్ ఉత్పత్తుల్లో అంతర్భాగాలే. ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే సంపదలే. మరో విషయం, నోని పండును ఒక ప్రాడక్ట్ రూపంలోకి తీసుకురావాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. 9 మాసాల నుంచి 2 సంవత్సరాల దాకా ఫర్మెంటేషన్ అంటే పులియబెట్టాలి. అప్పుడు మాత్రమే దాన్ని ఉత్పత్తి తయారీకి వాడాలి. చెక్ ఆర్గానిక్స్ నోని ప్రయోజనాన్ని తన కస్టమర్స్కు అందించేందుకు అంత శ్రమ పడుతోంది. మొదట స్టార్ట్ చేసింది నోని జ్యూస్ తోటే. 5-6 కిలోల నోని పండు తీసుకుంటే మనకి ఒక 1 లీటర్ జ్యూస్ వస్తుంది. ఇది కమర్షియల్గా పని చేయదు, కానీ మేము దీన్ని కంపల్సరీ ఇలాగే చేయాలి, బికాస్ ట్రెడిషనల్గా చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది అని మేము ట్రెడిషనల్గా జ్యూస్ తయారు చేయడం స్టార్ట్ చేశాము. సో దట్ ఈస్ ద ఫస్ట్ ప్రోడక్ట్. అంతేకాదు, తమ 50 ఎకరాల పొలంలో కొంత భాగం నోని పంట కోసం కేటాయించి మిగతా పొలాన్నంతా అరుదైన మొక్కలకు, రకరకాల పక్షిజాతుల ఆవాసం కోసం కేటాయించింది. అంటే చకుటి ఆర్గానిక్స్ పర్యావరణ రక్షణకు తన వంతు భాగస్వామ్యం చురుగ్గా చేస్తోంది. తమ సంస్థ పూర్తి సహజంగా తయారు చేసే ఆర్గానిక్ అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్ కోసం ఎక్కడ నాణ్యమైన ముడిసరుకు దొరికితే అక్కడిదాకా ఎంతో శ్రమపడి వెళ్లి తీసుకొస్తోంది. దీనికోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పర్యటించాల్సి వస్తోంది. ఆర్డర్స్ వచ్చినా క్వాలిటీ రా మెటీరియల్ అందనంత వరకు వేచి చూస్తోంది తప్ప ఏదో ఒకటిని సర్దుకుపోదు. అందుకే ఈ సంస్థలోని ప్రతి ప్రోడక్టులోనూ ఎలాంటి రాజీ లేని ప్రమాణాలు కనిపిస్తాయి. దాని ఫలితము కస్టమర్స్ అనుభవంలోకి వస్తాయి. యాక్చువల్లీ మా ఫామ్లో చాలా మటుకు రా ఇంగ్రీడియంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అంటే ఆకులు, పువ్వులు, కాయలు, పండ్లు అలా. అవి కాకుండా డ్రై పౌడర్స్ అండ్ చాలా బిగ్ క్వాంటిటీస్లో అవసరమైనప్పుడు మేము అవి గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి అండ్ డీప్ సౌత్ కేరళ నుంచి అలా ప్రొక్యూర్ చేస్తాము. సో మేము వెనకాల మా రీసెర్చ్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళ రైతుల దగ్గర కూడా ఆ పర్టికులర్ ఇంగ్రీడియంట్స్ అవైలబుల్ ఉండవు. సో ఇంకొక సప్లిమెంట్ కంపల్సరీ మేము పెట్టుకోవాల్సి వస్తుంది. సో అది R&D అనేది, సప్లయర్ అనేది మాకు ఎప్పుడూ జరిగే ఘర్షణ ఉంటుంది. ఎందుకంటే మనకి జెన్యూన్గా సప్లై కావాలి అన్నప్పుడు వెయిటింగ్ తప్పదు. కొన్నిసార్లు మాకు ఆర్డర్స్ వచ్చినా కూడా వెయిటింగ్లో పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మా బ్రాండ్లో. సో క్వాలిటీ ప్రోడక్ట్ రాకపోతే మేము అది సప్లై తీసుకోము. అది కాకుండా ఈ ప్రొక్యూర్మెంట్ అనేది మా హస్బెండ్ మేజర్గా చూసుకుంటారు. అండ్ ఈ వెనకాల శ్రమ అనేది మాకు కంటిన్యూస్లీ నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రోడక్ట్స్ యాడ్ చేస్తా కొద్దీ ఎక్కడి నుంచి ఎసెన్షియల్ ఆయిల్స్ తీసుకోవాలి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, కొన్ని బటర్స్ అండ్ పౌడర్స్, ఇవన్నీ మా దగ్గర అవైలబుల్ అన్నీ ఉండవు. సో ఈ R&D రీసెర్చ్ నడుస్తూనే ఉంటుంది. అది ఇట్స్ ఎ కంటిన్యూస్ జర్నీ. చెక్ ఆర్గానిక్స్ను తమ భుజాలపై మోస్తున్న దంపతులు కీర్తి, రాజేష్ గారులకు చేయూతగా మరిన్ని భుజాలు జోడీ కట్టాయి. అది తమ పిల్లల రూపంలో. కుటుంబమంతా సమిష్టిగా సంస్థను ముందుకు తీసుకెళ్తోంది. ప్రతి ఒక్కరూ తమ భాగస్వామ్యాన్ని ఎంతో బాధ్యతగా మోస్తున్నారు. సంస్థను చంటి పిల్లాడిలా భావిస్తూ ఆలనా పాలనా చూసుకుంటూ ఇంత ఎత్తుకు తీసుకొచ్చిన తర్వాత ఇక తమతోనే ఆపేయకుండా దీన్నొక కుటుంబ వ్యవహారంగా, ఫ్యామిలీ బిజినెస్గా ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి తగ్గట్టే తమ పిల్లలు చక్కటి తర్ఫీదు అందుకుంటున్నారు. అలాగే మునుపటి కంటే కూడా ఇప్పుడు సిబ్బంది సంఖ్య పెరిగింది. We decided that మన ప్రోడక్ట్స్ ట్రెడిషనల్ అండ్ ఒక 100 సంవత్సరాల క్రితం ఎలా అయితే మనము ఇంట్లో తయారు చేసుకున్న ప్రోడక్ట్స్ ఉంటాయో అవే తయారు చేస్తాం మేము. సో కంప్లీట్లీ ట్రెడిషనల్ అండ్ ఆయుర్వేదిక్. సో ఈ ప్రోడక్ట్స్ మేము ఎప్పుడు ట్రెండ్ ఏదుందా దాన్ని ప్రకారం మేము రన్ చేయము. ట్రెండింగ్ ఏదుందో దాన్ని ఫాలోనే చేయము. అల్టిమేట్లీ కావాల్సింది ఏంటి కస్టమర్కి? ఒక సాటిస్ఫాక్షన్. అందరూ పైసలు పెడుతున్నారు, కానీ ఆ పైసలు విలువ తగ్గ ప్రోడక్ట్స్ కొంటున్నారా, దానికి రిజల్ట్ వస్తుందా అనేదే ఇంపార్టెంట్. సో మా ఫోకస్ అంతా రిజల్ట్ ఓరియంటెడ్, ఎప్పుడు ట్రెండ్ మీద కాదు. సో ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ చేసినప్పుడు అది ఫర్ ఎవర్ అన్నమాట, అంటే ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్స్. చెక్ ఆర్గానిక్స్ మొదటి నుంచి మహిళా సాధికారతకే అగ్రపీఠం వేస్తోంది. అందులో భాగమే సంస్థ అధినాయకత్వాన్ని ఓ మహిళే ఇండిపెండెంట్గా చేపట్టడంతో పాటు ఇక్కడి సిబ్బంది మొత్తమూ మహిళలే. అంతేకాదు, స్త్రీలను బిజినెస్ రంగం వైపు తీసుకొచ్చేలా ఇండియా వ్యాప్తంగా చెక్ ఆర్గానిక్స్ స్టాక్ పాయింట్స్ కైవసం చేసుకునేది, నిర్వహించేది కూడా మహిళలే.
ఒక ఫీమేల్లో ఉన్న ఎనర్జీ ఇస్ డిఫరెంట్. సో ఇప్పుడు ఎలా అయితే ఒక తల్లి వాళ్ళ పిల్లల్ని చూసుకుంటుందో, వాళ్ళ పిల్లలకి ఏమేమి అవసరాలు తీరుస్తుందో, అలాగే ఒక సంస్థని నడిపించినప్పుడు ఒక లేడీ అదే ఇమోషన్ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే నా బిజినెస్ స్టార్ట్ చేసిందే ఆ తల్లి లాంటి ఇమోషన్తో. అండ్ ఎప్పుడైనా ఎవరైనా కస్టమర్కి బాధ అనిపిస్తే నేను ఒక దైవ నిర్ణయంతో నేను ఇక్కడ ఈ పని చేస్తున్నాను. సో ఆ దైవ సంకల్పంతో అన్ని ప్రోడక్ట్స్ తయారవడము అవుతుంది. అయితే నన్ను ఒక సోర్స్ లాగా దేవుడు వాడినప్పుడు నేను తల్లిలాగా కస్టమర్స్ని ట్రీట్ చేసి వాళ్ళకి ఆ ప్రోడక్ట్స్ ద్వారా నా సర్వీస్ చూపెట్టడము, ఐ థింక్ అది నా మెయిన్ ఇంటెన్షన్. సో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఉండి ఈ హర్బల్ ప్రోడక్ట్స్ అంటే మన స్కిన్ కేర్, హెయిర్ కేర్ తయారు చేయడం అంటే ఒక తల్లి ఇంట్లో వంట చేసినట్టే. సో దట్ ఈస్ చెక్ ఆర్గానిక్స్. చెక్ ఆర్గానిక్స్లో నిరంతరం పరిశోధన నడుస్తూనే ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ను తమ తొలి ఉత్పత్తిగానే భావించి అంతే శ్రద్ధ పెడుతుంది. సంస్థ నుంచి బయట మార్కెట్లోకి అడుగుపెట్టే ప్రతి ఉత్పత్తి తయారీ, మరీ ముఖ్యంగా ఫార్ములేషన్లో కీర్తి, రాజేష్ గారులు మాత్రమే కలిసి భాగస్వాములవుతారు. వారిద్దరికి మాత్రమే తెలుసు ఏ ఉత్పత్తిలో ఏ ముడిసరుకు పడాలి, ఎంత క్వాలిటీగా ఆ ప్రోడక్ట్ తయారు కావాలి అని. ఇలా సుదీర్ఘమైన పరిశోధనతో కనీసం 8 మాసాల నుంచి 2 ఏళ్లు, కొన్నిసార్లు 5 ఏళ్లు కూడా సమయం పడుతుంది ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ కావడానికి. ప్రతిదీ ప్రూవెన్ ఫార్ములా. ఇక్కడ తాము స్వయంగా వాడి అంతా సవ్యంగా ఉంది అన్నప్పుడే మార్కెట్లో ప్రవేశపెడుతుంది సంస్థ. చాలా అరుదుగా కంపెనీలు అవలంబించే విధానం ఇది. కానీ చెక్ ఆర్గానిక్స్లో అది సహజ ప్రక్రియ. ఇప్పుడు ప్రోడక్ట్స్ తయారు చేసేటప్పుడు దెర్ ఆర్ 2 టైప్స్. ఒకటి ఏంటంటే మనకి రెడీ అవైలబుల్ మిక్స్చర్స్ దొరుకుతాయి మార్కెట్లో, అది సప్లై చేస్తారు. కానీ చెక్ ఆర్గానిక్స్ అలా కాదు. మేము కల్టివేషన్ నుంచి, ఫార్ములేషన్ నుంచి, ప్రోడక్ట్ తయారు చేయడము, ఎవ్రీథింగ్ ఫ్రమ్ గ్రౌండ్ టు మీకు ప్రోడక్ట్ అందే వరకు మా శ్రమ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. అండ్ కంప్లీట్గా ఎంత వీలైతే అంత న్యాచురల్గా హర్బల్ ప్రోడక్ట్స్ తయారు చేయడము ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్. అంటే ఫార్ములేషన్స్ కూడా మేమే చేస్తాం కాబట్టి వీ డోంట్ ప్రొక్యూర్ ఎనీ హార్మ్ఫుల్ కెమికల్స్. ప్రిజర్వేటివ్స్ డెఫినెట్లీ తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడైతే వాటర్ వేసి మనం బాయిల్ చేస్తామో అక్కడ ఫర్మెంటేషన్ అవుతుంది. సో మనము షెల్ఫ్ లైఫ్ చేయాలి అంటే ఒక 2-3 రోజులు ప్రోడక్ట్ నడుస్తుంది. కానీ షెల్ఫ్ లైఫ్ అంటే ఒక 1-2 ఏళ్ళు నడవాలి అంటే దాంట్లో ప్రిజర్వేటివ్ కంపల్సరీ వేయాలి. సో ఆ ప్రిజర్వేటివ్ మేము ఎడిబుల్ ప్రిజర్వేటివ్ వేస్తాము. అండ్ అన్నిట్లో కాదు, వెన్ ఇట్ కమ్స్ టు క్రీమ్స్ ఆర్ వాటర్ బేస్డ్ ప్రోడక్ట్ లైక్ షాంపూ అండ్ లోషన్స్ ఉన్నప్పుడే మనకి ఈ ప్రిజర్వేటివ్ అనేది అవసరము. వేరే పౌడర్స్ కానీ ఏదైనా ఆయిల్స్ ఉంటే ప్రిజర్వేషన్ ఆటోమేటిక్గా అవుతుంది. పోస్ట్ కోవిడ్లో చెక్ ఆర్గానిక్స్ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా నోని జ్యూస్, హెయిర్ కేర్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్కు. చకటి బయో ఆర్గానిక్స్లోని ఉత్పత్తుల్లో సింహభాగం అవే. అలాగే కస్టమర్స్ సాటిస్ఫాక్షన్కు మాత్రమే అత్యంత ప్రాధాన్యత ఇక్కడ. యాక్చువల్లీ ప్రోడక్ట్స్ ఇప్పుడు మాది కంటిన్యూస్లీ ఎవ్రీ 4 months 6 months ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ వస్తూనే ఉంటుంది. సో ఇది కాకుండా మాకు ఆల్రెడీ ఒక 44 ప్రోడక్ట్స్ SKUs ఉన్నాయి. దాంట్లో ఎక్కువ వచ్చేసి డిమాండ్ పోస్ట్ కోవిడ్ అందరికీ హెయిర్ ఫాల్, స్కిన్ ఇష్యూస్. సో మావి ఎక్కువ స్కిన్ కేర్, హెయిర్ కేర్ పోతాయి. అండ్ నోని జ్యూస్ ఎస్పెషలీ సోరియాసిస్కి, క్యాన్సర్కి అయితే యాజ్ సూన్ యాజ్ వాళ్ళు డిక్లేర్ క్యాన్సర్ అనగానే మాకు కాల్ వస్తుంది నోని జ్యూస్ గురించి. అది అండ్ సోరియాసిస్ కానీ వేరే అదర్ హెల్త్ ఇష్యూస్కి కూడా నోని జ్యూస్ బాగా డిమాండ్లో ఉంది. అండ్ హెయిర్ కేర్లో హెయిర్ ఆయిల్, షాంపూ అండ్ న్యాచురల్ హెయిర్ కలర్ విచ్ ఇస్ 100% న్యాచురల్ వితౌట్ కెమికల్, అది ఇన్స్టా రంగ్. అండ్ అది కాకుండా స్కిన్ కేర్లో మాకు వచ్చేసి సోప్స్ అండ్ క్రీమ్స్ ఇవి బాగా పోతాయి. చెక్ ఆర్గానిక్స్ తమ ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు విస్తృతంగా తెలిసేందుకు మార్కెటింగ్ వ్యూహాల్లో భాగంగా యూట్యూబ్ లాంటి వేదికలపై మొత్తం సమాచారాన్ని పంచుకుంటోంది. ఎన్నో సోర్సెస్ ఉన్నాయి. ఒకటేమో మా ఓన్ వెబ్సైట్ ఉంది, ఇంకోటి మేజర్గా 90% వెళ్ళేది వర్డ్ ఆఫ్ మౌత్.
అది కాకుండా అమెజాన్లో ఉన్నాము, వేరే ఆన్లైన్ వెబ్సైట్స్లో ఉన్నాము. రీసెంట్గా సీతా యాప్ విచ్ ఇస్ ఓన్లీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి, దాంట్లో కూడా మనది వన్ ఆఫ్ ద ఫస్ట్ లాంచ్. ఎకోమాల్ అని ఇంకొక వెబ్సైట్ ఉంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్. అది కాకుండా కొన్ని సెలెక్టివ్ మార్కెట్స్ లైక్ క్యూమార్ట్ అండ్ కొన్ని ఆర్గానిక్ స్టోర్స్ ఇన్ హైదరాబాద్. యూట్యూబ్లో బేసిక్గా ఏంటంటే నేను స్పెసిఫిక్గా ఒక్కొక్క ప్రోడక్ట్ కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, బికాజ్ నాకు చాలా ఎంక్వైరీస్ వస్తాయి, మీ ప్రోడక్ట్ డిఫరెంట్ ఉంది, దీన్ని ఎలా యూజ్ చేయాలి, లేకపోతే మాకు ఈ స్మెల్ వస్తుంది, ఈ టెక్స్చర్ ఉంది, ఇది కరెక్టేనా, అలాంటివి. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక యూట్యూబ్ స్టార్ట్ చేశాము. సో ఆ యూట్యూబ్లో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి ప్రోడక్ట్ గురించి, వాటి రిజల్ట్ గురించి. అది కాకుండా ఇన్స్టాగ్రామ్లో ఉన్నాము, ఫేస్బుక్లో ఉన్నాము, అండ్ నేను ఎగ్జిబిషన్స్ కూడా పెడతాము. ఇది రకరకాలుగా పబ్లిసిటీ. ఇవాళ రేపు ఒక స్పెసిఫిక్ వే ఆఫ్ మార్కెటింగ్ లేదు, మనకి ఎంత వీలైతే అన్ని విధాలా మనం స్ప్రెడ్ అవ్వాలి. 360 degrees మార్కెటింగ్ ఉంది ఇప్పుడు. సో మై హస్బెండ్ రన్స్ మార్కెటింగ్ ఏజెన్సీ మ్యావరిక్స్ 360 అని. సో ఆ 360 యాంగిల్లో మా మార్కెటింగ్ ఉంటుంది, అంటే ఒక్కటే ప్లాట్ఫామ్ అన్నట్టు లేదు. తమ కస్టమర్స్కు కలిగే ఎన్నో సందేహాలకు సంస్థ అధినేత కీర్తి గారు స్వయంగా వారితో సంభాషిస్తారు, వారికి ఏది సరైందో సూచిస్తారు. ఇక్కడంతా ట్రాన్స్పరెన్సీ, పూర్తి పారదర్శకత, నిజాయితీ. కొంతమంది కస్టమర్ స్పెసిఫిక్గా కొన్ని ఇష్యూస్ గురించి మాకు కాల్స్ చేస్తారు. లైక్ సోరియాసిస్ గురించి మాకు చాలా ఎంక్వైరీస్ వస్తాయి, యాక్నే గురించి ఎంక్వైరీస్ వస్తాయి, అట్లా స్పెసిఫిక్గా ట్యాన్ గురించి ఎంక్వైరీస్ వస్తాయి. సో ఇట్లా ఎంక్వైరీస్ వచ్చినప్పుడు వాళ్ళ డిమాండ్ అని చూడము, వాళ్ళకి అవసరం అని చూసి దాని ప్రకారము మేము ప్రోడక్ట్స్ తయారు చేస్తాము, ఫార్ములేట్ చేసి వాళ్ళకి టెస్టర్స్ ఇస్తాము. బికాజ్ మాకు తెలుసు మా ఏ ప్రోడక్ట్ స్టార్ట్ చేసినా అన్నీ సేఫ్ అని. పుట్టిన పిల్లల నుంచి ఎనీ ఏజ్ అన్ని ప్రోడక్ట్స్ సేఫ్. కానీ ఆ ట్రయల్స్ ఇచ్చినప్పుడు మేము వాళ్ళకి మళ్ళీ కాల్స్ చేసి రిజల్ట్ కనుక్కుంటాం, మీరు అనుకున్న రిజల్ట్ మీకు కనిపిస్తుందా ఒక 1 monthలో 2 monthsలో. దాని ప్రకారము ఇన్ ద సేమ్ టైం మాకు షెల్ఫ్ లైఫ్ ఒక అబ్జర్వేషన్ ఉంటుంది, దెన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. ఎవ్రీ ప్రోడక్ట్లో ఈ R&D అనేది మాకు కంపల్సరీ ఉంటుంది. ఈరోజు 12 దేశాలకు తమ ప్రొడక్ట్స్ని విస్తరించగలిగే స్థాయికి ఎదిగింది చకుటి బయో ఆర్గానిక్ సంస్థ. డిమాండ్ పెరిగితే క్వాలిటీలో రాజీ పడటం చాలా సంస్థల్లో చూస్తాం. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎప్పుడూ రాజీ పడలేదు, క్వాలిటీ తగ్గనూ లేదు. డిమాండ్ పెరిగినప్పుడు క్వాలిటీ తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అది అవ్వకుండా మేము ఎలా చేయాలి, క్వాలిటీ మెయింటైన్ చేస్తూ డిమాండ్ ఎలా పెరుగుతూ ఉంటే దాన్ని సాటిస్ఫై చేయాలి అనేదే మా పెద్ద ప్రయత్నము. అది కంపల్సరీ మేము చేస్తాము. కొన్నిసార్లు మాకు ఇప్పటికి కూడా మా జర్నీలో ప్రోడక్ట్స్ వెయిటింగ్, అంటే ఇంగ్రీడియంట్స్ దొరకక లేకపోతే సరిపోక వెయిటింగ్లో ఉంటారు కస్టమర్స్. వెయిటింగ్లో ఉన్నా పర్వాలేదు, కానీ మేము ప్రోడక్ట్ కరెక్ట్ ఇవ్వాలి, అది మా ఉద్దేశం. సో అది ఫ్యూచర్లో కూడా అవుతుండొచ్చు డిమాండ్ పెరుగుతూ కొద్దీ, కానీ మీకు క్వాలిటీ ఇవ్వడమే మా మెయిన్ ఉద్దేశం. అది ఎప్పటికీ మారదు చెక్ ఆర్గానిక్స్ నుంచి. ఇంకొన్ని మైలురాళ్లు చెక్ ఆర్గానిక్స్ ప్రయాణంలో. సంస్థ నాణ్యతా ప్రమాణాలు మెచ్చి ఇండియా, అమెరికాలోని కొన్ని కంపెనీలు చెక్ ఆర్గానిక్స్తో ఒప్పందం కుదుర్చుకుని యథాతథంగా ప్రోడక్ట్స్ కొనుగోలు చేసుకుని తమ సొంత లేబుల్తో మార్కెట్ చేసుకుంటున్నాయి. అదే వైట్ లేబుల్ పద్ధతి. చెక్ ఆర్గానిక్స్ సాధించిన గొప్ప విజయం ఇది. ఇప్పుడు మన ప్రోడక్ట్స్ ఇక్కడే కాకుండా ఈ ఆల్మోస్ట్ ఒక 12-15 దేశాలకి వెళ్ళింది. ఇప్పుడు ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అయితే అబ్రాడ్ వాటికి లేదు, ఇండియాలో కూడా ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ లేదు. ఎందుకు అంటే ఇవి హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అండ్ మేము చాలా నామినల్ ప్రైజెస్ పెట్టాము. ఎందుకంటే అన్ని కేటగిరీ వాళ్ళు కొనేటట్టుగా, అందరూ బెనిఫిట్ చేసేటట్టుగా. ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వస్తుంది అప్పుడు కొంచెము డిఫరెన్సెస్ క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మాకు కాన్ఫిడెన్స్, డైరెక్ట్గా కస్టమర్తో ఇంటరాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకని కానీ ఇంటర్నేషనల్లీ ఆల్రెడీ చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి వాళ్ళకి వైట్ లేబుల్ కావాలని. వైట్ లేబుల్ అంటే మేము ఫార్ములేట్ చేసి మేము ప్రోడక్ట్ తయారు చేస్తాం, కానీ వాళ్ళు లేబుల్ పెట్టుకుంటారు, వాళ్ళ మ్యానుఫ్యాక్చర్డ్ బై అండ్ ఇంకొక బ్రాండ్కి ఇస్తారు. సో అది కూడా వీఆర్ ఓపెన్.
అందుకని దానికి కూడా చాలా డిమాండ్ ఉంది వేరే కంట్రీస్ నుంచి మాకు, అండ్ ఇండియాలో కూడా అడుగుతున్నారు. సో అవన్నీ ఇంకా డిస్కషన్స్లో ఉన్నాయి. ఆల్రెడీ ఒక 3-4 బ్రాండ్స్కి ఇస్తున్నాము. ఇటీవలే మరో కొత్త లాంచింగ్, యానిమల్ కేర్కు సంబంధించి మనుషులకు లాగానే ఆయుర్వేద ప్రయోజనాన్ని కల్పించడం, అదే పశు ఆయుర్వేదం. అందుకై పెట్స్ ఆరోగ్యం కోసం జీవాయ పేరుతో నూతన ఉత్పత్తులు మార్కెట్లోకి సంచలనం సృష్టించబోతున్నాయి. పూర్తి సహజమైన సంప్రదాయ ఆయుర్వేద విధానానికే కట్టుబడ్డ చకోటి బయో ఆర్గానిక్స్ కో-ఫౌండర్ శ్రీమతి కీర్తి చకోటి గారి అలుపెరగని ప్రయాణానికి మెచ్చి ఎన్నో స్టేట్ అండ్ నేషనల్ అవార్డ్స్, రివార్డ్స్ వెతుక్కుంటూ వచ్చాయి. అలా పురస్కారం అందిన ప్రతిసారి కష్టానికి అదొక గొప్ప గుర్తింపు, పెంచుతున్న బాధ్యత అని మాత్రమే సంస్థ భావిస్తుంది. అవార్డ్స్ దొరకడం అనేది మాకు ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది, ఒక గుర్తింపు వచ్చినట్టు. అది కస్టమర్సే కాకుండా ఇంకా ప్రపంచం గుర్తిస్తుంది అన్న ఒక చిన్న ఉదాహరణ అవార్డ్. అయితే అలా ఇప్పుడు నాకు చాలా నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, హైదరాబాదే కాదు, తెలంగాణనే కాదు, ఢిల్లీకి కూడా వెళ్ళి ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాను. ఇదంతా ఒకటి పక్కన పెడితే, ఫేమ్, నేమ్ ఇవన్నీ పక్కన పెడితే ఎంత రికగ్నిషన్ వస్తుందో అంత బాధ్యత కూడా పెరుగుతుంది. సో ఆ బాధ్యతని నిలుపుకోవడం కూడా ఒక పెద్ద హర్డల్. అంటే ఆ బరువు బాధ్యతలు అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనము ఎట్లయితే మనం ఇంటెన్షన్ తోటి స్టార్ట్ చేసామో, జెన్యూన్గా చేయాలి, ఒక ఫ్యామిలీ ఎవరైతే మనల్ని బిలీవ్ చేస్తారో వాళ్ళు ఒక ఫ్యామిలీ అయిపోతారు మనకి. సో వాళ్ళకి కరెక్ట్గా రిజల్ట్ కనిపించాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. మేము ఎంత ఎదిగినా కూడా అదే ఉద్దేశం కంటిన్యూ అవుతుంది. ఈ రికగ్నిషన్ అనేది అఫ్కోర్స్ రిపోర్ట్ కార్డ్ మాకు, అవార్డ్స్ కానీ ఏదైనా బిరుదులు కానీ, న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో, టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూస్, ఇవన్నీ ఒక అందుకు మోటివేషనే. కానీ ఈ మోటివేషన్ డైల్యూట్ చేయొద్దు బిజినెస్లో. అంతే బాధ్యత పెరుగుతూ ఉంటుంది అండ్ దాన్ని మేము నిలబెట్టుకోవాలి, అదే మా ఉద్దేశం. ఇప్పటికే దాదాపు 50 క్వాలిటీ ప్రోడక్ట్స్ను తన ఖాతాలో వేసుకున్న చక్ ఆర్గానిక్స్ జర్నీ నిజాయితీగా, పారదర్శకంగా పనిచేయాలనుకునే ప్రతి సంస్థకు ఓ గొప్ప ప్రేరణ, స్ఫూర్తి. సో నా బాధ్యత ఏంటంటే నేను కంటిన్యూస్లీ స్టడీ చేస్తూ ఉండాలి, రకరకాల ఇష్యూస్ గురించి నేను సమాధానం చెప్పాలి, అండ్ దానికి నేను సొల్యూషన్గా ప్రోడక్ట్స్ కూడా ఇవ్వాలి. సో ఈ సైకిల్ అనేది నాకు ఐ థింక్ చెక్ ఆర్గానిక్స్ ఎంతకాలం ఉంటుందో ఇది నడుస్తూనే ఉంటుంది. అయితే కస్టమర్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక పర్సనల్ టచ్, ఇమోషన్ అండ్ జెన్యూన్ ప్రోడక్ట్. నిజానికి ఈ సంస్థ ఇప్పుడిప్పుడే తన విజయాలు నమోదు చేయటం మొదలుపెట్టింది. మరిన్ని సంచలనాలకు కేంద్ర బిందువు కాబోతోంది. ఇది పట్టుదలకు లభించిన కీర్తి. ఇక్కడ ప్రతి ఉత్పత్తి అద్భుతమే అని ప్రతీతి.